మేడం, మా ఫ్రెండ్ ఒకరికి ఫేక్ జాబ్ ఆఫర్ వచ్చింది. మనీ వాజ్ వైడ్. లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఫ్లాష్ బ్యాక్. ఇలా మోసపోయినప్పుడు మీరు ఎలా లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలో నెక్స్ట్ రీల్ లో చెప్తాను. ఓకే దీప్తి, ఈ మధ్య ఇలాంటివి చాలా జరుగుతున్నాయి యుఎస్ లో. మీకు ఒక ఐడెంటిటీ ఉండదు, ఎస్ఎస్ఎన్ లేదు. అలాంటప్పుడు అర్జెంట్ గా మీరు జాబ్ కోసం యుఎస్ వెళ్ళిపోవాలనుకుంటే అలాంటి వాళ్ళే మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. అయితే నువ్వు అడిగినట్టు ఇప్పుడు ఇండియాలో అయితే లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, యుఎస్ లో అయితే ఎలా ప్రొసీడ్ అవ్వాలి నేను చెప్తాను. ఫస్ట్ మీరు సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇవ్వాలి. దీని గురించి ఇంత ముందు చెప్పాను నేను. నెక్స్ట్ బిఎన్ఎస్ సెక్షన్ 316 కింద చీటింగ్ కేసు వేయాలి. MHA పోర్టల్ లో కంప్లైంట్ చేయాలి. cybercrime.government.in లో. ఇఫ్ మనీ వాజ్ వైడ్, కాంటాక్ట్ యువర్ బ్యాంక్ ఇమిడియట్లీ. రివర్సల్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ డన్ ఫాస్ట్. అదే యుఎస్ లో అయితే మీరు USCIS కంప్లైంట్ చేయాలి, లేదంటే FTC కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఫెడరల్ ట్రేడ్ కమిషన్, ఇండియన్ ఎంబసీలో కూడా కంప్లైంట్ చేయొచ్చు. కాంటాక్ట్ ICE, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్. జాబ్ అంటే జాయ్ కాదు. మీరు ఇలా అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకోకుండా స్టే స్మార్ట్ అండ్ స్టే లీగల్. అర్థమైందా దీప్తి? అర్థమైంది మేడం. నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను, అందరికీ షేర్ చేస్తాను. మీరు కూడా అందరికీ షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి.